మై డియర్ కీబోర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ లేడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం అకౌంట్ని రిలీజ్ చేస్తున్నాం. అదే స్టాకబుల్తో కూపన్ క్రియేషన్ చేసుకుని మన దగ్గర ఉన్నటువంటి స్టాకబుల్ కాయిన్స్ అన్నింటినీ సేల్ చేసుకోవడం ఎలాగో ఇవాళ ఇచ్చేస్తున్నాం. జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం ఈ స్టాకబుల్తో తయారు చేసే కూపన్ ఒకటి ఓటీటీ, ఒకటి డిటిహెచ్. ఇవాళ ఓటీటీ మాత్రం ఇస్తున్నాను, మళ్ళీ 2 రోజుల్లో డిటిటీ ఇచ్చేస్తున్నాను, మళ్ళీ ఇంకో 2 రోజుల్లో మై నీడ్స్ ఇస్తున్నాను, బిజినెస్ అకౌంట్ ఇస్తున్నాను. మన ఎక్స్చేంజ్ని కూడా మనం అనుకున్నట్టుగా నెలాఖరుకి అద్భుతంగా మీ చేతిలో పెడుతున్నాను. మీరు ఎన్నో సందేహాలతో సతమతవుతున్నటువంటి అన్నింటికి సమాధానాలు స్టార్ట్ అయిపోతే వరుసగా మీకు ఎలా కావాలో అద్దాలు తయారు చేసి ఇచ్చేస్తాను. తయారు చేస్తూనే ఉంటాను. నేను ముందు మాట ఇచ్చాను, ప్రపంచంలో మన ఎక్స్చేంజ్ కంటే మంచి ఎక్స్చేంజ్, అద్భుతమైన ఎక్స్చేంజ్ ఇంక ఉండదు అని. ఉంచను కూడా. ఇప్పుడు మన విషయానికి వస్తే, మనం ముందు అనుకున్నట్లుగానే మన ఎక్స్చేంజ్ని అద్భుతంగా తయారు చేసి మీ చేతి పెడతాను. అద్భుతంగా తయారు చేస్తున్నాను. దాన్ని ఇంకా చేస్తాను. మీరు చూసారు కదా, మీరు ఆల్రెడీ పాత్రలందరికీ అనుభవం. మన కీబోర్డ్లో చాలా చిన్న ఆప్షన్స్తో మొదలైంది, అన్ని ఆప్షన్స్తో నింపేశాం. అలాగే ఎక్స్చేంజ్ని కూడా వేలు ముద్ర పెట్టేటువంటి వ్యక్తికి కూడా కాయిన్ అమ్ముకోవడం, కాయిన్ కొనుక్కోవడం, కాయిన్తో ఏదైనా కొనుక్కోవడం వరకు ఇస్తానని నేను 1 year బ్యాక్ చెప్పాను. సాధారణమైన పరిస్థితి మన కాయిన్ తీసుకొస్తాను అని మనం చెప్పాం. ప్రభుత్వ నిబంధనలు లోబడని కూడా చెప్పాను. ప్రభుత్వాన్ని కట్టాల్సిన అన్ని ట్యాక్స్లు కట్టేస్తే కూడా జీఎస్టీ కావచ్చు, టీడీఎస్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అదంతటికి వాళ్ళు అనుకూలంగానే మన కాయిన్ తీసుకెళ్తానని కూడా నేను గతంలో చెప్పడం జరిగింది. పాత వారిని, మన సీనియర్స్ని మీరు అడిగితే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు దాన్ని నేనేం చెప్పాను, ఏం మాట్లాడాను అని. దాని క్రమంలోనే అప్పుడు నేను కేవాలెట్ అని ఇలాంటివన్నీ నేను పెట్టడం జరిగింది. ఆ కేవాలెట్ కోసమే జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. కేవాలెట్ ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి వస్తున్నానా, వచ్చేస్తుంది. కేవాలెట్ని అవసరాలు మీరు ఎలా అనుకుంటే అలాగే తీరేలా వస్తుంది. కేవాలెట్లో ఎలాగైతే అవసరాలు తీరేలా పెట్టానో అప్పుడు చెప్పాను, అలాగే అంతకు మించి వస్తుంది. ఇప్పుడు మన విషయానికి వద్దాం. మన విషయం ఏంటంటే, మీ దగ్గర ఉన్న స్టాకబుల్తో కూపన్ తయారు చేయండి. అందులో ముందు ఇచ్చింది ఓటీటీలో 500 తోటి, 500 కాయిన్స్ తోటి, 1000 కాయిన్స్ తోటి తీసుకుంటాం. అయితే ఎలా వాడాలో ఏంటనేది మళ్ళీ నేను ఈరోజు మీకు ఆ కూపన్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు దాని సిస్టమ్ ప్రకారం మీకు ఎలా అనేది కూడా నేను చెప్తాను. అయితే ఇక్కడ మీరు అందరూ గ్రహించాల్సింది ఏంటంటే, ఓటీటీ ఇస్తున్నాం, ఇంకా మన ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రాలేదు అనుకుందాం. ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రాలేదు, తెలుగు వచ్చేసింది, హిందీ సినిమాలు రాలేదు, హిందీ వచ్చేసింది, కన్నడ రాలేదు, లేదంటే పంజాబీ రాలేదు, లేదంటే బెంగాలీ రాలేదు అనుకోండి. అంటే హిందీ వస్తే మ్యాక్సిమం హిందీ అంతా అయిపోయినట్టు. అలా వచ్చే వరకు మీరు అకౌంట్ మీరు రెడీమ్ చేసుకున్న కొత్త వాళ్ళు రెడీమ్ చేసుకున్న రోజు నుంచి, పాత్రలోనే రెడీమ్ చేసుకోవచ్చు. రెడీమ్ చేసుకున్న రోజు నుండి మన తాలూకా దానికి కట్టాల్సిన పేమెంట్ సరిపడగా మీకు కిట్లో రిలీజ్ అవుతుంది. అది అమ్మేసుకుని ఆ నెల తాలూకా ప్రీమియం, లేదంటే దాని టాప్అప్, లేదా నెలకు అయ్యేటువంటి రీఛార్జ్ మీరు చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర లేదు అంటే, మనం ఇంకా ఇవ్వలేదు, అయ్యేది రాలేదు, అదే డబ్బులతో మీరు ఏదైనా ఓటీటీలో కానీ దేనికైనా సరే పేమెంట్ చేసుకోవచ్చు. మనది రాలేని పక్షంలో అంటే వస్తుంది, బట్ బిఫోర్గా చెప్తాను. అలాగే డిటిహెచ్, మన డిటిహెచ్ రావడానికి ఖచ్చితంగా 100 రోజులు పైన పడుతుందని చెప్పాను. అయితే అంతవరకు డిటిహెచ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు 100 రోజులు మీరు అకౌంట్ తీసుకుని కంప్లీట్ అయిన వెంటనే మీకు డిటిహెచ్ నుంచి 350 రూపాయలు పేమెంట్ స్టార్ట్ అవుతుంది. 350 రూపాయలు సరిపడగా మీ దగ్గర ఉన్న కాయిన్స్ నుంచి బయటకు వస్తాయి. అవి మీరు అమ్ముకోవచ్చు. దాంతో మీ దగ్గర ఉన్న ఎనీ డిటిహెచ్ కట్టుకోవచ్చు, లేదా కేబుల్ బిల్ కట్టుకోవచ్చు. ఎనీ డిటిహెచ్, అది ఎయిర్టెల్ కావచ్చు, ఎయిర్సెల్ ఇది కావచ్చు, మన టాటా స్కై కావచ్చు, లేదంటే జియో కావచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు. మనది వచ్చిన తర్వాత మనం కట్టుకుంటారు, లేదా అదే కట్టుకుంటూ ఉంటారు, రాలేనంత వరకు అదే కట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏ మార్పు లేదు. మీరు మనం అవసరాలు తీరాలనుకున్నాం, మనది వచ్చే వరకు అది చేయండి. వచ్చిన తర్వాత దీన్ని కూడా మీరు కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ లేడీస్. అకౌంట్ తీసుకున్న 100 రోజుల తర్వాత నుంచి, అకౌంట్ రెడీ చేసుకున్న 100 రోజుల తర్వాత నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. దాన్ని మీరు యథావిధిగా వాడేసుకోండి. దీని తర్వాత మై నీడ్స్ ఇప్పుడే ఇస్తాను, వెంటనే ఇస్తాను. అదొక వారం రోజుల్లోపు ఇవాళ ఇచ్చిన తర్వాత మై నీడ్స్ అకౌంట్, అలాగే మై నీడ్స్ అకౌంట్తో పాటు బిజినెస్ అకౌంట్ కూడా ఇస్తాను. మీరు ఏ షాప్ అయినా సరే, ఇవాళ చెట్టు కింద 4 కూరగాయల పళ్ళు ఎవరు అమ్ముకున్నానికి ఇచ్చేయండి, వాళ్ళకి అకౌంట్ ఇవ్వండి. అది తక్కువ ఉంటుంది. బిజినెస్ అకౌంట్, మై నీడ్స్ అకౌంట్ కూడా ఇలాగే ఉంటుంది. దీనికి కావలసిన శాలబుల్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో వాడుకోవచ్చు. ఈ 2 అకౌంట్స్ను స్టాకబుల్తో ఆ 2 అకౌంట్స్ వాడచ్చు. ఇది కాకుండా దీని తర్వాత చెప్తాను. అయితే దాంతో వాడుకోవచ్చు. మీ దగ్గర ఉన్న స్టాకబుల్ కాయిన్స్ అన్ని కూడా ఒకవేళ మీరు వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, ఎవరి దగ్గర కొనుక్కొని ఉంటే ఇవి వాడుకోవచ్చు. మీ దగ్గర ఉంటే ఇవి వాడుకోవచ్చు. అన్ని రకాలుగా చేసుకోవచ్చు. సామాన్యమైన స్థితికి నీ కిబోర్డ్ని తీసుకెళ్లే బాధ్యత నాది డాడీస్. 18 నెలల కాలం పాటు మీ డాడీ మీతో ఉంటాడు. రేపు వచ్చిన 7 నెలల నుంచి 18 నెలలు మీతో పాటు ఉంటాడు. మీతోటే కలిసి నడుస్తాడు. అంటే 25 జనవరి వరకు మనం కలిసే నడుస్తాం.
మీకు ఒక సీనియర్ కానీ, ఒక CEO కానీ, ఓ సూపర్ CEO కానీ ఎవరు మీకు సర్వీస్ దొరికిందా వెళ్ళని కూడా 2 చేతులు జోడించి 2 చేతులు బార్లా చాపి వాళ్ళ తన సర్వీస్ తీసుకోండి. మంచిగా చెబితే, చెడుగా చెప్పాడు అనుకోండి లిమిట్ వదిలేండి, మనం ఏమనొద్దు. చెడు మీద మంచిగా గెలుస్తుంది, చెడు మీద. నేను ఉన్నాను డాడీస్, ఇంతమంది పెద్ద ఫ్యామిలీస్కి నేను ఉన్నాను. నేను ఆ ప్రోగ్రామ్స్ని పదును పెడుతున్నాను, ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసినవన్నీ ఇప్పుడు ఒట్లో తీసుకొస్తున్నాను. నేను ఖాళీ కూర్చోలేదు, ఖాళీగా కూర్చోడు మీ డాడీ. నేను ఎప్పుడో చెప్పాను, నాకంటే పనిచేసేవాడు నా కుటుంబం మొత్తంలో ఒక్కని తీసిరండి 24 గంటల్లో ఇంత పని చేసింది డెడికేషన్గా మీకోసం పనిచేసే ఒక్క సీనియర్ కూడా రాడు. అలాగే నేను ఏ సీనియర్ని కించపరిచే లేదు. సీనియర్స్ మీకు మనసు బాధ కలిగించే డాడీని క్షమించండి. అంత డెడికేషన్గా మీకోసం పనిచేస్తున్నాను, ఇంతవరకు చేశాను, ఇక మీద చేస్తూనే ఉంటాను. మళ్ళీ 500 రోజుల్లో మన తాలూకు క్రిప్టో స్వరూపం పూర్తిగా మీకు అందుబాటులోకి అనేక రకాలుగా మీ సేవల్లో తగ్గించి తడిసిపోయే విధంగా దీన్ని తయారు చేస్తున్నాను. చేసిన దానికి మెరుగులు పెడుతున్నాను. సో ఇవాళ మీకు ఆ అకౌంట్స్ ఇచ్చేస్తున్నాను, దాంతో చేసుకోండి. అయితే స్టాకబుల్ 100 ఏళ్ళ తర్వాత మాకు ఏమొస్తుంది, 10 ఏళ్ళ తర్వాత మాకు ఏమొస్తుంది, 20 ఏళ్ళ తర్వాత మీకు ఏమొస్తుంది, 50 ఏళ్ళు 80 ఏళ్ళు నేను ఉంటానో పోతాను, 100 ఏళ్ళు అంతకు మించి అంటున్నారు డాడీ. ఏం చేసుకోవడం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, అనుకునే వాళ్ళైతే అందరూ మీరు అకౌంట్స్ని క్రియేట్ చేసి ఇవ్వండి. 50,000 కాయిన్స్కి మించిన వాళ్ళందరికీ ఇవ్వచ్చు. 50,000 కాయిన్స్, స్టాకబుల్ కాయిన్స్ దాటినా మీరు అకౌంట్ క్రియేషన్ చేసుకోవచ్చు. అది చేసుకున్న దాని తాలూకా డబ్బులు మీ కాయిన్స్కి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను మళ్ళీ రిలీజ్ చేసిన వెంటనే నేను చెప్తాను. తప్పనిసరిగా చెయ్యాలి, చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ కాయిన్ నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. నేను ఇంతవరకు చాలాసార్లు ఏం చెప్పాను తెలుసా? ఇంతకుముందు 10 కాయిన్స్ని 100 రూపాయలు 1000 కమ్మడం కావాలా? ఒకే కాయిన్ 1000 రూపాయలకి వచ్చి మీరు 9 కాయిన్స్ మీకు వెళ్ళాలా? ఇక్కడ లాజిక్ ఏంటి తెలుసా డాడీ? 10 కాయిన్స్ ఎంతో మీకు 1000 రూపాయలు వస్తుంది. కానీ మీకు 1000 రూపాయలు వస్తుంది, ఒక్క కాయిన్తో 1000 రూపాయలు చేసుకుందాం, 9 కాయిన్స్ మిగులుతాయి. అది గుర్తుపెట్టుకోండి. దాని రేట్ని నేను మళ్ళీ చెప్తాను, 1,00,000కి వెళ్ళే వరకు నిద్రపోడు మీ డాడీ. 1,00,000కి వెళ్ళే వరకు నిద్రపోడు. నా టార్గెట్ 2030. ఈలోగానే అది ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో చూద్దాం. సో మీరు వెనక్కి చూడకండి. పని చేసిన వాడికే పట్టం, నిరంతరం ప్రజల సేవలో తరించేవాడికే నాతో బంధం. లేని వాడికి మీ క్రిప్టో మీరు అమ్ముకోవచ్చు, చేసుకోవచ్చు, బట్ నాతో రిలేషన్ కట్ ఉండను. ఎందుకంటే నా జనాల కోసం, నా కుటుంబం కోసం, నా సభ్యుల కోసం పనిచేసిన వాడు నావాడు, మా అందరి కోసం పనిచేసిన వాడు మనవాడు. లేనివాడు మనవాడు కాదు. వద్దు, వాడితో ఏ సంబంధం లేదు, వదిలేయండి. ఏ కంపెనీ చేసుకుంటాడో, ఏం చేస్తాడో. మనం తిట్టడానికి ఒక కంపెనీ పెడతాడు, మనం తిట్టడానికి ఒక ఛానల్ పెడతాడు. తిట్టండి. మీరు తిట్టిన ప్రతిసారి మేము బలపడతాం. గతంలో ఒక సామెత ఉంది, నువ్వు రాళ్ళు ఎగిరా ఇల్లు కట్టేసుకుంటానండి. ఎస్, మీరు రాళ్ళు వేస్తున్నారు, మేమందరం మా ఇల్లుని, మా కీబోయిల్ని ఇంకా గట్టిగా కడుతున్నాం. కావాలంటే మళ్ళీ పునాదులు వేద్దాం, ఇంకా లోతుకి వెళ్దాం, ఇంకా బలంగా పునాదులు మళ్ళీ తీసుకొద్దాం. పాత పునాదులకి కొత్త పునాదులు జోడేలాగా వెళ్దాం. అంతేగాని భయపడేదే ఉండదు, భయపడాల్సిన అవసరమే లేదు. నేను అనుకున్న ప్రతి దాన్ని కూడా మీ ముందు తీసుకొస్తాను, ఏది వదిలేను. ఈ నెలలోనే కొత్త వాటిని కూడా తీసుకురావడం, పాత వాటిని కూడా కొనసాగించడం, మీ ఎక్స్చేంజ్ మీకు అందరికీ అందుబాటులో తీసుకురావడం నేను చేసి ముందు పెడతాను. మళ్ళీ చెప్తున్నాను. ఒక కాయిన్ ఎన్నిసార్లు పడిందంటే అంత బలంగా తయారవుతుంది. లెగాలి పడాలి, పెరగాలి తగ్గాలి, ధర ఎక్కువకి వెళ్ళాలి, ధర తక్కువకి వెళ్ళాలి. ఇదే క్రిప్టో ఇలా చేసిందే స్థిరపడుతుంది. నా సర్వే, నేను చేసినటువంటి అనేక పరిశోధన ఫలితాలు మీకు చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. మాట తగ్గి పెరిగింది, స్థిరపడిపోద్ది, పెరిగి వెళ్ళిపోతుంది, నేల కొరిగి ఉండిపోను అంటూ మనకు క్రిప్టో ఎప్పుడు మళ్ళీ పైకి లేస్తూనే ఉంటుంది. దాన్ని ఎలా సెట్ చేయాలి, ఎలా మనం చేయాలో మనందరం ప్లాన్ చేసుకున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై హార్ట్ డాడీస్, మై హార్ట్ డాడీస్. మీ సీనియర్స్ లేకపోయినా పర్లేదు, మీకు డాడీ ఉన్నాడు. మీకు అనుకూలంగా ఎన్ని మార్చి ప్రతిరోజు కూడా మీ ఇంట్లో కూర్చుంటాను అని చెప్పాను గతంలో. ఎస్, మీ వెబ్సైట్లో నేను కూర్చుంటాను, ఇలా వాయిస్ రూపంలో కాదు, అందులో ఫాలో తయారు చేస్తున్నాను. నేను చెప్పే ప్రతి మాట, నేను చేసే ప్రతి పని మీ వెబ్సైట్లో డాడీ హియర్, డాడీ విత్ యూ అక్కడ ఉంటుంది, డాడీ విత్ మీ నేను అక్కడ ఉంటాను. అవే ఫాలోవర్స్, అవే నేమ్స్తో చేద్దాం, వీలైతే అవే దాంతో చేద్దాం. నేను మీతో ఉంటాను. ఈ కాయిన్స్ అన్ని పక్కన పెట్టండి. ఏ కాయిన్స్, ఇతర కాయిన్స్ పక్కన పెట్టండి అంటే చేయొద్దని కాదు, మనం మాట్లాడుకునే సబ్జెక్ట్లో పక్కన పెట్టండి. మనం మాట్లాడే సబ్జెక్ట్లో పెట్టండి. నేను ఒక విషయం అడుగుతాను, మీకు తెలిసిన వాళ్ళని అడగండి, ఈ ప్రపంచంలో ఎవరినైనా అడగండి, ఎవరి నుంచి సమాధానం తీసుకురండి. ఏంటో తెలుసా? ఒక కాయిన్ అమ్మిన వాడు ఎప్పుడైనా నేరుగా మీతో మాట్లాడా, మీతో గొంతు వినిపించాడా, మీ సమస్యకు పరిష్కారం చెప్పాడా, మీ ముందుకు వచ్చి మాట్లాడా? లేదు ఉంటే తీసుకురండి. తమ్ముళ్ళని తీసుకురండి, ఏదో తీశానని కాదు. మీ ఇంతవరకు మీ దగ్గర క్రిప్టో అని మనం మాట్లాడుకున్నాం. మనీ బిట్కాయిన్ ఉంది, ఎథీరియం ఉంది, అనేక రకాలు ఉన్నాయి, డోజీ కాయిన్స్ ఉన్నాయి. అక్కడ శివ కూడా అద్భుతంగా వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేస్తున్నారు, రేటు పెరగపోయినా. కానీ ఎవరైనా మాట్లాడారు? ఆ అకౌంట్స్లో ఎవడైనా దానికి సమాధానం చెప్పాడా? లేదే. నచ్చితే కొనుక్కోలేదు, తమ్ముకోలేదు,
అన్ని మూసుకొని కూర్చో, ఇది వాళ్ళు చేసింది. కానీ మీ డాడీ ఎలా కాదు, మాట్లాడుతున్నాడు కాబట్టి విమర్శిస్తున్నారు, పని చేస్తున్నాడు కాబట్టి తప్పని చెప్తున్నాడు, అందుబాటులో ఉన్నాడు కాబట్టి మనల్ని అనేక ప్రశ్నలు వేస్తున్నారు. ఎవరు కలిశారు బిట్ కాయిన్ తయారు చేసిన వాడిని? ఎవరు కలిశారు ఎథీరియం తయారు చేసిన వాడిని? ఎవరు కలిశారు డోజిన్ తయారు చేసిన వాడిని? బట్ నా కాయిన్ తయారు చేసిన నేను, నన్ను కలిసింది చాలా మంది, నాతో మాట్లాడుతున్న వాళ్ళు అనేక మంది నాతో పోట్లాడుతున్నారు, నన్ను తిడుతున్నారు, ప్రేమిస్తున్నారు, చీదరించుకున్నారు, అసహించుకున్నారు, దగ్గర తీసుకుంటున్నారు. ఇది ఏ కాయిన్ అని ఉందేమో దమ్ముంటే తమ్ముడు తీసుకురండి. నేను ఎవరి మీద వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు. నేను ఈరోజు అకౌంట్ ఇస్తున్నాను, రేపటి నుంచి రేపు 7వ నెల నుంచి 18 నెలలు గుర్తుపెట్టుకుంటే 500 రోజులు మీ డాడీ మీతోటే ఉంటాడు. ఎవరు అవసరంలే, సీనియర్ గీనర్ ఎవరు అవసరంలే. వచ్చాడా మీ సర్వీస్ ఇచ్చాడా, వెల్ అండ్ గుడ్. సర్వీస్ ఇవ్వలేదా, వదిలేయ్, అవసరం లేదు, నేను ఉంటాను, నేను మీతోటే ఉంటాను, అన్ని అవసరాలు నేను తీరుస్తాను. నేను ఏకాకిగా వచ్చాను, ఏకాకిగానే పనిచేస్తాను, ఒక్కడనే మొదలెట్టాను, ఈరోజు నేను ఒక్కడనే మిగిలాను. మీకు తెలుసు చాలా మందికి, ఈరోజు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇన్నాళ్ళు ఇన్ని లక్షలు తీసుకున్నాను కూడా నాకు ఈరోజు ఎక్కడున్నావు డాడీ, ఏం చేస్తున్నావు డాడీ, ఇది ఇలా ఉన్నది డాడీ, నాకు ఎన్నో డౌన్లైన్ చోటుకి ఇలా నేను సర్వీస్ ఇస్తున్నాను లేదు. కానీ దేవుడా నువ్వు ఉన్నావు. ఎక్కడ చెప్పనా, ఆ లెవెల్స్ కిందని సామాన్యంగా ఉన్నటువంటి నా పిల్లలు ఎంతోమంది నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళు నాకు ఇచ్చిన ధైర్యం, నాకు ఇచ్చిన సపోర్ట్కి జోహార్ డాడీస్, జోహార్. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, డాడీ మీరు ఒక్కరే పోరాడుతున్నారు, నేనున్నాను, నీకేవైనా కాల్స్ వస్తే నాకు పంపించు, నేను మాట్లాడతాను. మీకు అక్కడ ఏదైనా సరే మీకు చెప్పలేనంత ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని కానీ ఎక్కువసారి కాల్ నాకు పంపించు, నేను మాట్లాడతాను అన్నారు. నేను అలా పంపిస్తున్నాను. డాడీస్, నాకు ఈ వారం 10 రోజుల్లో సపోర్ట్ చేసిన మీ అందరికీ జోహార్. మీకు దండం పెట్టలేను, ఎందుకంటే మీరు వయసు చెందో పెద్ద తెలియదు, కానీ నిన్ను కన్నా తల్లిదండ్రులు నేను దండం పెడుతున్నాను, వాళ్ళ పాదాలకు నేను నమస్కరిస్తున్నాను, ప్రణమిల్ని దండం పెడుతున్నాను, మోకరిల్ని దండం పెడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని కన్నా మీరు ధన్యులు. నన్నెవరో తెలియదు, నేను ఎవరు చూడలేదు చాలా మంది అందులో, కానీ నా మాట మీద నమ్మకం, నేను చేసే ప్రతి పని మీద నమ్మకం. అరే నడవలేకపోతున్నట్టు డాడీ,